it's softly spoken with no strings tying you to me. I'm happy in Hi everyone, welcome back to my YouTube channel. I hope you're all doing good. If you're new to my channel, my name is Ashrita and I'm a full-time SAP analyst at a Big Four, also a content creator and part-time, and also a homemaker. Today's vlog is all about what I ate in a day. So నేను basically like one day లో ఎలాగ నేను నా మీల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటాను అండ్ మీరు కూడా మీరు తినే మీల్స్ లో ఎంత ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరలీ నేను ప్రతి ఒక్క మీల్లో ఐల్ మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ ప్రోటీన్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రోటీన్, అట్లీస్ట్ నేను ఒక ప్రోటీన్ షేక్ స్కూప్ ఆఫ్ ప్రోటీన్ షేక్ తాగడానికైనా ట్రై చేస్తాను. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ప్రోటీన్ ఈజ్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కరెంట్లీ నేను మెయింటెనెన్స్ క్యాలరీస్లోనే తింటున్నాను. ఐఎమ్ జస్ట్ నాట్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గెయిన్ వెయిట్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మెయింటైన్ వెయిట్ అండ్ జస్ట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ అంతే. నా దృష్టిలో డైట్ అనేది ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డైట్ చేస్తున్నారు అని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్లో ఆ డైట్కి ఎంత సస్టైనబుల్ అవ్వగలరు అనేది మీరు చూసుకోవాలి ఫస్ట్. జనరలీ ఇప్పుడు మనం బయట తింటాం కదా, బయట తిన్న తర్వాత మనం ఆ లాంగ్ టర్మ్గా సస్టైన్ అవ్వగలమా, లైక్ మళ్ళీ వచ్చి డైట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ డైట్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో నా దృష్టిలో అలా కాకుండా బయట తిన్న తర్వాత మళ్ళీ కన్సిస్టెంట్గా వర్కౌట్ చేస్తూ మళ్ళీ కన్సిస్టెంట్గా డైట్ ఫాలో అవుతూ ఉండడం విల్ రియలీ హెల్ప్ అస్ అని చెప్పి నేను నమ్ముతాను. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇద్దరికి చేస్తున్నాను, నాకు నా హస్బెండ్కి. ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత వాటిని ఇట్లా మ్యాష్ చేసుకొని అందులో సాల్ట్, పెరి పెరి మసాలా ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను అనమాట. జనరలీ నేను పెరి పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి, కేయా అని ఒక బ్రాండ్లో ప్యాకెట్స్ ఉంటాయి, అవి నాకు చాలా రోజులు వస్తాయి అని అనిపిస్తుంది రాదర్ దాన్ బయింగ్ ది బాటిల్స్ విచ్ ఆర్ ద సేమ్ కాస్ట్ అనమాట. సో అది వాడాను. తర్వాత ఇక్కడ సిరాచా చిల్లీ సాస్ వేసాను అండ్ కొంచెం మేయో వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్, బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మేయో వేసాను. ఇది వచ్చేసి వీబాలో 77% లెస్ ఫ్యాట్ ఉన్న మేయోనీస్. వెనకాల నేను మీకు న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ బేసిక్లీ అప్రాక్స్ సర్వింగ్ సైజ్ 15 grams ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కింద 100 grams ఇచ్చారు కాబట్టి ఫ్యాట్ పర్సెంటేజ్ 16 grams, లైక్ 100 grams ఆఫ్ మేయోనీస్కి 16 grams ఫ్యాట్ వస్తుంది. సో మనం 15 grams ఆఫ్ మేయోనీస్ యూస్ చేస్తున్నాం కాబట్టి దట్స్ వెరీ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఫర్ బోత్ పీపుల్. సో ఐ థింక్ దట్ ఈస్ టోటలీ ఓకే. నేనైతే అలానే మెజర్ చేసుకుంటాను లేబుల్స్ అనమాట. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ అయితే బ్రెడ్ని టోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఐఎమ్ యూజింగ్ సార్డో బ్రెడ్ ఈరోజు. జనరలీ సార్డో నాకు ఎందుకో నచ్చదు, లైక్ కొన్ని క్యాఫేస్లో చూశాను, అస్సలు నచ్చలేదు. బట్ ఇక్కడ హెల్త్ ఫ్యాక్టరీ అనే బ్రాండ్ వాళ్ళు కూడా రీసెంట్లీ సార్డోస్ లాంచ్ చేసినట్టున్నారు. సో నేను వాడే 2 బ్రెడ్స్ వచ్చేసి హెల్త్ ఫ్యాక్టరీ ఆర్ ప్రోటీన్ షెఫ్, ఈ 2 బ్రాండ్స్ తప్పితే నేను ఏ బ్రెడ్ బ్రాండ్ వాడను. అప్పుడప్పుడు బ్రిటానియా, లైక్ ఒకవేళ బ్లింకిట్లో కానీ స్విగ్గీలో కానీ ఈ 2 బ్రాండ్స్ కనుక అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటేనే నేను బ్రిటానియాకి వెళ్తాను. కొన్నిసార్లు బేకర్స్ డజన్ కూడా వాడతాను, అది కూడా చాలా బాగుంటుంది, లైక్ నో మైదా వర్షన్. సో బ్రెడ్లో యాడెడ్ షుగర్ ఉంటుంది, దట్స్ టోటలీ ఫైన్, నేను అంత పట్టించుకోను ఆ పాయింట్ని. బట్ యా ఐ లైక్ ఈటింగ్ బ్రెడ్. సో మంచిగా ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది కాబట్టి వీ కెన్ హ్యావ్ ఇట్, దట్స్ టోటలీ ఓకే, లైక్ టు హ్యావ్ 2 slices a day. అండ్ నేను ఇక్కడ సో అవన్నీ వేసుకున్నవన్నీ ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు కావాలి అంటే ఆవకాడో కూడా వేసుకోవచ్చు, బట్ ఎక్స్ట్రా ఫ్యాట్ అని చెప్పి నేను వేసుకోవట్లేదు. సో జనరలీ టోటలీ 5 eggs తీసాను అనమాట. సో 5 eggsలో 3 eggs నేను 2 eggs నేను తింటాను, 2 eggs నా హస్బెండ్ తింటారు. సో టోటల్ 5 సార్డో స్లైసెస్ చేసుకున్నాను కదా.
సో అందులో నేను 2 స్లైసెస్ పైన వీటిని వేసుకొని తింటాను అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. జనరలీ ఇట్లా బ్రెడ్లోనే ఇది పెట్టేసుకొని శాండ్విచ్ లాగా కూడా బాక్స్లో తీసుకెళ్ళిపోవచ్చు. లేదు అంటే నేను టోస్ట్ లాగా లైక్ బ్రెడ్ పైన కూడా దీన్ని పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి నేను దాన్ని యోగర్ట్తో తింటాను, సైడ్లో యోగర్ట్ అండ్ బెర్రీస్తో తింటాను, ఆర్ స్ట్రాబెర్రీస్తో తినచ్చు మీరు, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి. సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్రెడ్ యొక్క న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. అప్రాక్సిమేట్ సైజ్ ఉంటుంది కదా, 2 సర్వింగ్స్ ఆఫ్ సైజెస్లో మీరు ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఆ సైజ్ బట్టి, సర్వింగ్ సైజ్ బట్టి మీరు చెక్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ 100 గ్రామ్స్కి ఇస్తూ ఉంటారు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు మీ సర్వింగ్ సైజ్ 50 గ్రామ్స్ అన్నప్పుడు మీరు ఆ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్లో ఉన్న వాటిల్లో 100 గ్రామ్స్కి ఇచ్చారనుకోండి, వాటిని హాఫ్ చేసుకొని యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ అనమాట. ప్రతి బ్రాండ్లో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకొని కొనుక్కోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ ఆల్సో లైక్ యూ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ అండ్ ఈట్. సో ఇక్కడ నేను 3 స్లైసెస్ ఇట్లా మంచిగా టోస్ట్ చేసుకున్నాను. నాకు ఆయిల్ కానీ ఎగ్ లైక్ నెయ్యి, గీ కానీ బటర్ కానీ వేసుకొని బ్రెడ్స్ని టోస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఐ లైక్ టు టోస్ట్ ఇట్ ఆన్ ద ప్యాన్ విత్ ద హీట్. దాంతోనే బాగా క్రిస్పీ వస్తుంది. వీలైతే ఐ విల్ ట్రై టు బై అ టోస్టర్ బికాస్ చాలా బాగుంటాయి టోస్టర్లో చేసుకునే బ్రెడ్ స్లైసెస్, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇక్కడ నేను ఇట్లా ఎగ్స్ మొత్తం ఇట్లా యాడ్ చేశారనమాట. ఇంకొక స్లైస్ పైన ఐ థింక్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ స్వీట్ సంథింగ్. సో దానిపైన ఏం చేశానంటే హోల్ ట్రూత్లో డార్క్ చాక్లెట్ పీనట్ బటర్ ఉంటుంది. ఇది నో యాడెడ్ షుగర్, కంప్లీట్లీ 0 షుగర్ ఉంటుంది ఇందులో. సో అలాగా నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ని ఇట్లా నేను బ్రెడ్ పైన స్ప్రెడ్ చేశాను. ఇది క్రంచీ వర్షన్ అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది. ఆ బాటిలే మనకి 330 రూపీసో ఎంతో పడుతుంది. బట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ వెన్ మీకు ఏదైనా లైక్ స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి అన్న, ఇట్లా ఒక బ్రెడ్ పైన ఇట్లా పీనట్ బటర్ అప్లై చేసుకొని పైన బనానా స్లైసెస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి తన బ్రేక్ఫాస్ట్. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమ్ థింగ్. I'll basically have like 2 slices. Generally వేరే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఓట్ మీల్, స్మూతీస్. నేనైతే పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ వెరీ వెరీ సింపుల్ పెట్టుకుంటాను. నాకు ఎక్కువ హంగామా చెయ్యాలి అని అనిపించదు బ్రేక్ఫాస్ట్ విషయంకి వస్తే. సో ఐల్ బేసిక్లీ హ్యావ్ ఈదర్ ఓట్ మీల్ అయినా తింటాను, లేకపోతే నేను ఎగ్స్ ఆమ్లెట్ అయినా ఇట్లా బ్రెడ్ పైన వేసుకొని అయినా తింటాను. సమ్ టైమ్స్ నాకు తినాలి అని అనిపిస్తే దెన్ ఐ విల్ హ్యావ్ ఊతప్పం. ఊతప్పంలో పన్నీర్ గ్రేట్ చేసుకొని చట్నీతో తింటాను. బట్ యూజువలీ దీస్ ఆర్ మై మోస్ట్ కామన్ బ్రేక్ఫాస్ట్స్ అనమాట. అసలు ఇడ్లీ అనేది చాలా రేర్. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రమే ఇడ్లీ తింటాను. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఇడ్లీ తిన్నా కూడా నేను దాంతోపాటు సోక్డ్ ఆల్మండ్స్ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ అయినా తింటాను అనమాట ఫర్ షూర్గా. సో యా, ఇడ్లీ అనేది ఎక్కడికైనా బయటకు వెళ్తే, దోశ అనేది కూడా జనరల్లీ ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రమే ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక 5 స్ట్రాబెరీస్ తింటున్నాను. చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఈసారి స్ట్రాబెరీస్ అయితే. బ్లింకిట్లో జనరలీ ఎవ్రీ సీజన్ నేను గమనించేదాన్ని 110 రూపీస్, 100, కొంచెం 90 కూడా దొరికేవి. బట్ ఈ సీజన్లో ఇట్స్ ఆల్మోస్ట్ అట్ 199కి సెల్ చేస్తున్నారు. బట్ జనరల్లీ మహాబలేశ్వర్కి అయితే మేము లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 kg స్ట్రాబెరీస్ 100 రూపీస్కి వచ్చాయి అక్కడ నాకు. సో అట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని వాటితో జామ్ చేసుకొని ఇట్లా స్మూతీస్లోకి చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రీజ్ చేసుకోవచ్చు బెర్రీస్ని. నేనైతే లాస్ట్ ఇయర్ మ్యాంగోని కూడా ఫ్రీజ్ చేసుకొని చాలా మంత్స్ వాడుకున్నాను అనమాట, లైక్ మ్యాంగో సీజన్లో. సో అట్లా యూ కెన్ ఫ్రీజ్ ఇట్ అండ్ యూస్ ఫర్ స్మూతీస్. ఏం లేదు, జస్ట్ కొంచెం ఫ్రోజన్ స్ట్రాబెరీస్ వేసుకొని మంచిగా ఒక బనానా వేసేసుకొని కొంచెం ఒక 20-30 grams ఆఫ్ ఓట్స్ వేసేసుకొని అందులో ప్రోటీన్ పౌడర్ కానీ సోక్డ్ ఏమంటాం నట్స్ కానీ అవన్నీ వేసేసుకుంటే సెట్. ఇంకా మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేను ఇడ్లీ, దోశలు, ఉప్మాలు తినొద్దని ఎప్పుడూ చెప్పను. మేక్ ష్యూర్ వాటిల్లో కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను యూజువలీ నా వంట అంతా అయిపోయేసరికి 12:30 అవుతుంది. సో ఇంకా నేను దాని తర్వాత జిమ్కి వెళ్తానండి. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hour జిమ్కి వెళ్తాను. సో కొన్నిసార్లు ఆ టైంలో వెళ్తాను, కొన్నిసార్లు నేను ఈవినింగ్ 4:30కి అలా వెళ్తాను యోగాకి. సో యా, డిపెండ్స్ నాకు ఏ టైంలో నేను
వర్క్ నుంచి ఫ్రీ అవుతాను ఆ టైంలో వెళ్తాను. అండ్ ఇప్పుడు కూడా లిటరల్లీ నేను ఆవలిస్తూ మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో వై. ఈ వింటర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ వెరీ వెరీ స్లీపీ. లైక్ డే మొత్తం చాలా చాలా స్లీపీగా అనిపిస్తుంది. అండ్ వీకెండ్స్ కూడా జనరలీ మేము 8:30కే లేచే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 o'clock వరకు కూడా అసలు లెగబుద్దే అవ్వట్లేదు. సో ఈరోజు నేను బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ చేశాను. ట్రైపాడ్ తీసుకెళ్ళి ఉంటే వర్కౌట్ షూట్ చేసేదాన్ని కానీ బట్ ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు. అండ్ నేను మీకు తెలుసు నేను ట్రూ బేసిక్స్ వాళ్ళ ప్రోటీన్ పౌడర్ వాడుతున్నానని చెప్పి చాక్లెట్ ఫ్లేవర్లో. సో జిమ్ అయిపోయిన తర్వాత ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్స్ తాగాలి కాబట్టి ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్స్ తాగుతున్నాను. టేస్ట్ విషయానికి వస్తే నార్మల్గానే ఉంటుంది. ఇట్ డస్ నాట్ టేస్ట్ లైక్ టూ స్వీట్. అందులో అంటే నో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఫిల్లర్స్ కానీ యాడ్ చేయరు కాబట్టి సో టేస్ట్ వచ్చేసి మనకు అంత నచ్చకపోవచ్చు. కొంతమందికి స్వీట్గా ఉండి తినాలి అన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు అలా ఏముండదు. ఐ లైక్ మైల్డ్ స్వీట్నెస్ ఆర్ లైక్ బేసిక్ స్వీట్నెస్. అండ్ ప్లాంట్ ప్రోటీన్లో కొంచెం ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనకి వేలో ఉన్నంత ఖచ్చితంగా ఉండదు. బట్ యా ఇంకా మనం హెల్త్ కోసం తాగాల్సిందే కాబట్టి నేను ఒక 24 grams ఆఫ్ ప్రోటీన్. సో పొద్దున సార్డో ఎగ్స్లో నాకు అక్కడ సార్డో స్లైసెస్లో ఒక 4 grams, ఎగ్స్లో ఒక 13.5. సో ఒక 17.5 అక్కడ వచ్చింది అండ్ 24 grams ఆఫ్ ప్రోటీన్ ఇక్కడ వచ్చింది. సో ఆల్మోస్ట్ నేను 1:30-2 o'clock వరకు I made sure to eat approximately 42 grams of protein అనమాట. సో చూసారా ఫస్ట్ హాఫ్ ఆఫ్ డేలోనే ఆల్మోస్ట్ అంత ప్రోటీన్ తినేసేస్తాం కాబట్టి మనకి చాలా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ లంచ్ కోసం చికెన్ పులావ్ చేస్తూ ఉన్నాను ఆ రోజు. సారీ లంచ్ కోసం నేను చికెన్ పులావ్ చేస్తూ ఉన్నాను అనమాట. అసలు నేను లాస్ట్ 3 weeks నుంచి మీల్ ప్రెప్ చేసుకోలేకపోతున్నాను. సండే రోజు ఏదో ఒక పని వస్తుంది అండ్ కిచెన్లో నాకు సాయంత్రం అయిపోయేసరికి సంహో తెలీదు లైక్ ఎందుకో అసలు ఏమో వెళ్ళాలి అన్న ఒక మూడే రావట్లేదు. జనరలీ వింటర్స్ కదా సో కొంచెం మాకు చాలా చల్లగా ఉంటుంది పైన చెట్లు అవన్నీ ఉండడం వల్ల. సో నాకు అంతసేపు నిల్చొని ఆ చల్లదనంలో కుక్ చేయాలి అని అంటే చాలా చాలా లేజీగా అనిపిస్తుంది. సో నేను ఈజీగా ఉండే రెసిపీస్ చూస్ చేసుకుంటున్నాను లైక్ 1 pot రెసిపీస్. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే పాట్లో రైస్ వేసేస్తాను, ఇదే పాట్లో చికెన్ వేసేస్తాను కాబట్టి సో నాకు అంత బర్డన్ అనిపించదు. సో నేను 2 బాక్సుల కోసం ఇక్కడ ఈ చికెన్ పులావ్ చేస్తున్నాను. సో వి బోత్ టేక్ ఆర్ డిన్నర్స్. జనరలీ మేము లంచ్ ఇంట్లోనే చేస్తాము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డిన్నర్స్ తీసుకెళ్తాం అనమాట. సో ఇట్స్ ద సేమ్ విత్ బోత్ ఆఫ్ us, మీ అండ్ మై హస్బెండ్. సో ఇక్కడ నేను చికెన్ని ఫస్ట్ బేసిక్గా బిర్యానీ స్పైసెస్ అంటే జస్ట్ బే లీఫ్, సినమన్ అవన్నీ వేసుకొని ఇలాచీ అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్లు, చికెన్, కర్డ్, స్పైసెస్ అవన్నీ వేసుకొని బాగా కుక్ అవనిస్తాను కొంచెం. అండ్ ఇక్కడ ఈవినింగ్ కోసం ఈవినింగ్కి చికెన్ తీసుకెళ్దాము అని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను సపరేట్గా ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. సో ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి పీజీఎంది. నాకు ఆనెస్ట్లీ యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. బట్ సమ్హౌ దీన్ని మార్చాలి, లోపల ప్లేట్ అంతా పోయింది కోటింగ్. సో ఇక్కడ ఇద్దరికి ఇంకా రైస్ యాడ్ చేసేసాను. లైక్ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి సరిపోతుంది మాకు. లైక్ 4 mealsకి కవర్ అయిపోయేలాగా వస్తుంది అనమాట మాకు ఈ రైస్. సో జనరలీ మీల్ ప్రెప్ చేసినప్పుడు కర్రీస్ చేసి పెట్టేస్తాను. ఆర్ యూజువల్గా మాకు పెద్దగా ఫ్యాన్సీ కర్రీస్ ఏమి ఉండదు. అందరిలాగే పప్పు లేక ఏదన్నా ఒక పప్పు, ఒక వేపుడు. కాకపోతే వండుకునే దాంట్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని వండుకుంటాం అంతే. సో పప్పు కానీ వేపుడు కానీ ఏదన్నా బీరకాయ కర్రీ, సొరకాయ, బ్రాక్లీ, బీట్రూట్ వీటన్నిటిని, బీన్స్ వీటన్నిటిని బాయిల్ చేసుకొని సాటే చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ నేను ఇక్కడ ఇంకొక ప్యాన్లో చికెన్ పులావ్ కదా ఇంకా వెజిటేబుల్స్ ఏం వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పి కొన్ని బెల్ పెప్పర్స్, కొన్ని కాలీఫ్లవర్, కొన్ని బీన్స్, కొన్ని ఆనియన్స్ సాటే చేసుకుంటున్నాను. బికాజ్ ఐ నో ఈటింగ్ వెజిటేబుల్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కూరలు చేసినప్పుడు ఉంటుంది కానీ జనరలీ ఇలా ఉండదు కాబట్టి నేను ఇంకా రైస్, చికెన్,
వెజ్జీస్ని ఇట్లా రైతాతో యోగర్ట్తో నేను రైతా చేస్తాను, ఎక్స్ట్రా యాడెడ్ ప్రోటీన్ వస్తుందని చెప్పి. సో నేను ఇక్కడ ఒక 50 grams ఆఫ్ యోగర్ట్ అట్లా చేసుకొని తిన్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాఫీ తాగుతున్నాను. ఇది వచ్చేసి ఐస్డ్ అమెరికానో. ఇట్స్ వెరీ వెరీ లెస్ ఇన్ క్యాలరీస్, ఒక 8-9 calories ఉంటుంది అంతే. అండ్ జస్ట్ ఒక ఫిట్ చెక్ ఆఫీస్లో. అండ్ డిన్నర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, లైక్ ద సేమ్ థింగ్ దట్ ఐ ఎయిట్ ఫర్ లంచ్ నేను డిన్నర్కి కూడా ప్యాక్ చేసుకున్నాను. సో లంచ్లో నాకు అప్రాక్సిమేట్లీ ఒక 28 to 29 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో డిన్నర్కి కూడా నేను సేమ్ యోగర్ట్, వెజ్జీస్, లైక్ సేమ్ చికెన్ పులావ్ రైస్. కాకపోతే నేను ఇక్కడ చికెన్లో ఎయిర్ ఫ్రైయర్లో వేసుకున్న చికెన్ తెచ్చుకున్నాను, 100 grams తెచ్చుకున్నాను చికెన్. సో నాకు ఈ మీల్ మొత్తంలో 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ నేను ఈరోజు 100 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నాను. సో లైక్ మనం తినే ఎవ్రీడే మీల్స్, సింపుల్ మీల్స్లోనే మనం హ్యాపీగా ప్రోటీన్ ఇంటేక్ యాడ్ చేసుకోవచ్చు. సో యా, హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ సచ్ వీడియోస్, లైక్ సచ్ రిలేటెడ్ వీడియోస్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే, అండ్ మన తెలుగు వాళ్ళకి ఎలా ప్రోటీన్ యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ డ్రింకింగ్ వాటర్ is also very important. So yeah, see you soon in my next video. Take care. Bye bye.